ఇది పతనమైనటువంటి రోజు, నాంది మొదటి స్టెప్ టువర్డ్స్ ది ఫాల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేసినటువంటి పరిస్థితి. మొదటి స్టెప్ మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో బిగినైందని చెప్పడానికి నాకే సంశయం లేదు. అక్కడి నుంచి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఐఎమ్ సారీ టు సే అండ్ స్టేట్ దిస్. ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మీకు ఈ పోలీస్ స్టేషన్కి ఎంటర్ కావడానికి అర్హులు కాదని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పోలీస్ వ్యవస్థకి ప్రజలారా ఏం చేస్తామని ఆలోచించండి. దీన్ని ఎట్ట పోరాడదాం ఆలోచించండి. సంఘటితంగా మనం ఏ విధంగా దీన్ని మళ్ళా తిరిగి ప్రజాస్వామ్యం పట్టాల మీద పెట్టే అవసరం, బాధ్యత మన మీద ఉందని మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇది ఈ గనుడు ఏ సైకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కృష్ణలంక. ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం దట్ కంప్లైంట్స్ కేమ్ అగెన్స్ట్ హిమ్. ఒక పాపం దళితుడు ప్రతాప్ రైట్, ఎస్ ప్రతాప్ అనే ఒక దళితుడు, ఈ వీడియో చూస్తే ఏం చేయాలి వీళ్ళని. క్రాంతి కుమార్ అనే ఒక దళితుడు తను ఫ్యూ మినిట్స్ చనిపోకముందు నేను వీడియో చూశాను. ఒక మనిషి జన్మెత్తినటువంటి ఎవడైనా సరే చెలించడా, మీ మీద తిరుగుబాటు చేయడా? ఇది ఒక్కసారి చూసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు చూసినటువంటి మీరు చూస్తే కడుపు మండదా? చెప్పండి, మీరు చూపిస్తా మీకు ఆ క్రాంతి కుమార్ పాపం. అతను చెప్తాడు వీడియోలో. వుడ్ యూ కైండ్లీ ప్లే దిస్ వీడియో ఫర్ మీ ప్లీజ్? కైండ్లీ ప్లే దిస్ వీడియో ఫర్ ది పబ్లిక్, ఫర్ దిస్ ఎంటైర్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ఈ నాగరాజు అనేటువంటి సిఐ నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, చాలా కాలంగా గురి చేస్తున్నాడు, అదే పనిగా చిత్రహింసలు పెడుతున్నాడు. నేను బ్రతకలేనమ్మా అతను చెప్పిన మాట. చేతిలో గుళికలు తీసుకొని, విషపు గుళికలు తీసుకొని నోట్లో వేసుకోకముందు తను చెప్పినటువంటి మాటలు మీరు వినండి ప్రజలారా. ఈ రాష్ట్రం, ఈ పాలకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దమన చేస్తూ ఈ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారంటే నీ ఎంతలాగా ఏం చేస్తాం మీరే చెప్పండి, పరిష్కారం చెప్పండి. మీడియా మిత్రులారా, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ దిస్ ఈవినింగ్. యూ హ్యావ్ టు గివ్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్. యూ హ్యావ్ టు సే సమ్ వేస్ అవుట్ ఆఫ్ ఇట్ టు ది పబ్లిక్, టు ది కామన్ మ్యాన్. ఏం చేస్తాం చెప్పండి, ఏ విధంగా ఎదుర్కొన్నామో చెప్పండి, మీరు లీగల్గా ఏ విధంగా పోరాటం చేస్తానో చెప్పండి. ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం మనం రెవల్యూషన్ తీసుకొస్తాం, చట్ట ప్రకారం, చట్ట పరిధిలో. ఈ విధంగా వీడియో, కైండ్లీ ప్లే దట్ వీడియో ప్లీజ్ ఫర్ మీ. నా చావు కారణం కృష్ణలంక శ్రీ నారాజు గారు. నేను మాది పుట్టడం తప్పు అయిపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావుకు కారణం కృష్ణలంక శ్రీ గారే. ఇంక నేను బతకలేను. ఇగో గుళికల ముందు తాగేస్తున్నాను. నా చావు కారణం కృష్ణలంక శ్రీ గారే. ఈ రాష్ట్రాన్ని మనుషులు ఏళ్తున్నారా, మనుషులు పాలిస్తున్నారా? ఒక్కసారి చెప్పండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఇది ప్రతి పౌరుడు అనుభవిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో. మీకు అధికారం ఇచ్చింది, పగ, ప్రతీకారాలు, క్రూరత్వానికి ప్రతీకారాల ఈ రాష్ట్రం మీకు ప్రజలు అధికారం ఇచ్చింది.
కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ది వీల్స్ ఆఫ్ ది జస్టిస్ వుడ్ టర్న్ స్లోలీ. న్యాయ చక్రాలు చాలా చిన్నంగా జరుగుతాయమ్మా, బట్ దే గ్రైండ్ సో ఫైన్. ఈ న్యాయ వ్యవస్థ రథచక్రాలు చాలా చిన్నగా తిరుగుతుండయి అని భ్రమపడబాకండి. అది చాలా గట్టిగా పొడి చేస్తుంది. ప్రతి నియంత ఇప్పుడు దాకా చరిత్రలో ఒక చిత్త భ్రమలో బతుకుతాడు. ఐఎమ్ పర్మనెంట్, నేను శాశ్వతము అని ప్రతి నియంత బతుకుతున్నటువంటి చరిత్ర చెప్పినటువంటి సత్యం. కానీ ఏ నియంత కూడా చరిత్రలో ప్రజల్ని ఎల్లకాలం హింసించినటువంటి పరిస్థితి లేదు. కొంతకాలం హింసించవచ్చు మీరు, అధికారం మీ చేతిలో ఉంది. ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు మీరు, ప్రతి వ్యవస్థని. ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సామాన్య మానవుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అడుగుపెట్టే పరిస్థితి ఉందా? ఆ ఆఫీసర్ వాళ్లే దండం పెట్టి మీరు రాబాకండి, ఇది వేరే, ఇది ఆఫీసులు ప్రజల కొరకు లేవని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఫర్గెట్ అబౌట్ ది పెయిన్స్ అండ్ ప్యాంగ్స్ ఆఫ్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతి సామాన్యుడు, ప్రతి ఎవడైనా కూడా ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో కూడా సీన్ ఎమర్జెన్సీ, నాట్ టు దిస్ ఎక్స్టెంట్, నాట్ దిస్ మచ్ క్రూయల్, నాట్ దిస్ మచ్ వెంజన్స్ఫుల్. మీ రెడ్ బుక్ రాజ్యాంగం రోజు ఆ రోజే పడిపోయింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఆ రోజే నాంది పడ్డది ప్రజాస్వామ్యానికి ఆఖరి అడుగు. మీ నాయకులు మాట్లాడే భాష ఏంది? ఏ రౌడీ షీటర్ కూడా మాట్లాడినటువంటి భాష అది. ఎవరు కూడా మాట్లాడకూడదు. అందులో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి నాయకులు మీరు. మొలగొట్టు పెడతాం, తోలు వలస్తాం, కళ్ళు పీకతాం. ఇదే స్ఫూర్తి పోలీస్ ఈరోజు అనుసరిస్తుంది. మీ యొక్క ప్రాప కోసం, మీ యొక్క టు అప్పీజ్ యూ, మిమ్మల్ని సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అయినారు ఇంకా మీరు.